సార్ నా పేరు విద్యాసాగర్ అండి. నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ, స్టెనోగ్రాఫర్ చేసి రిటైర్ అయ్యాను. నా ఏజ్ 70 years. మా అల్లుడు విశ్వనాథ్ గారు నాకు ఈ మన యోగా క్లాస్ పరిచయం చేశారు. నేను ఇప్పుడు చేరి 50 days బట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ 50 days చేసిన దానివల్ల నేను దాదాపుగా మోకాలు నొప్పి మర్చిపోయాను. మోకాలు నొప్పి నాకు చాలా రిలీఫ్ వచ్చేసింది. ఎక్కువసేపు నిలబడగలుగుతాను. ఇంతకుముందు ఎక్కువసేపు నిలబడలేకపోయాన్ని. ఎక్కడికి పోయినా ఎట్లా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి కానీ ఆలోచించేవాడిని. ఆ కూర్చోవాల్సిన అవసరం లేకుండా మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి. ప్లస్ నాకు పొట్ట కూడా ఉబ్బరంగా ఉండేది ఎప్పటికీ. ఈ యోగా క్లాసులు చేరినప్పటి నుండి యోగా చేస్తున్నడం వల్ల నాకు పొట్ట కూడా చాలా ఫ్రీ అయిపోయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాస్త అది అంటే తేనుపులు వచ్చేది బాగా కంటిన్యూస్గా. ఆ తేనుపులు కూడా తగ్గినాయి. తగ్గి నాకు ఇప్పుడు ఒక నమ్మకం వచ్చిందంటే, నాకు ఆరోగ్యపరంగా నాకు ఒక ధైర్యం ఉంది. యోగా అనేది నాకు ఉంది. నాకు ఏ హాస్పిటల్ ఎక్కర్లేదు, ఏ డాక్టర్ ఎక్కర్లేదు. యోగా చేస్తే చాలు మన ఆరోగ్యంగా ఉంటామనే విషయం మాత్రం ఉంది. దీంట్లో మన గురుగారి దగ్గర చేరినప్పటి నుండి నేను చేస్తున్న యోగాలో కూడా చాలా రకాల వేరియేషన్స్ తోటి, చాలా రకాల యోగా ఆసనాలు వేయించడం తోటి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. మేము అసలు ఇంతవరకు తెలియని విషయాలు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. యోగా క్లాసులో నేను ఆరోగ్యపరంగా చాలా ఉన్నాను. ఒక నమ్మకం, ధైర్యం వచ్చేసింది నాకు. యోగా తోటి మనకు ఎలాంటి సమస్య లేదు. మనకు రక్షణ వలయంగా యోగా ఉన్నది. ఆరోగ్యపరంగా రక్షణ వలయం వచ్చేసింది. హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా, డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా, మనలో ఉన్నటువంటి వైద్యులు, మన శరీరంలో వైద్యులు ఉన్నారు. మన శరీరంలో మందులశాల ఉంది. ఈ మన వైద్యులు, శరీరంలో వైద్యులు, ఈ మందులు యోగా ద్వారా ఉత్తేజపరిచేసి మనని ట్రీట్మెంట్ చేసుకోవడం మనకి అవకాశం ఉంది. ఆ విధంగా నాగేశ్వరరావు గురు గారు చాలా చాలా విషయాలు చెప్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పటికీ మేము యోగాన్ని వదలకుండా ఉంటామని చేసి మేము చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.